ఇది ఎయిర్‌పోర్ట్‌కెళ్ళే దారి. ఆస్టిన్ ఎయిర్‌పోర్ట్ వెళ్తున్నారనమాట. ఈ ఎయిర్‌పోర్ట్ ఇది బయట ఇదంతా. మా ఇంటి దగ్గర నుంచి కనీసం గంటంబావు పట్టింది. మధ్యాహ్నటప్పుడు కాబట్టి కొంచెం ట్రాఫిక్కు హైవే మీద బాగానే ట్రాఫిక్ ఉంది కానీ అంత ఆగలేదు. ఒక 5, 10 నిమిషాలు లోపు ఆగి ఉంటుంది. తొందరగానే వచ్చినట్టు. మామూలుగా అయితే టోల్ నుంచి వద్దాంలే అనుకున్నాము. కానీ ఒక గంట ముందు బయలుదేరాము. ఈ మధ్య చెక్-ఇన్స్ ఎక్కువ ఉంటాయేమో అనుకున్నాము. అందుకని అంత తొందరగా బయలుదేరితే సరిపోతుందని బయలుదేరాము. మామూలుగా అయితే మనకైతే ఇండియాలో పోలీసులు ఉండరు కానీ ఇక్కడ పోలీసులు కూడా ఎప్పుడు చూస్తూనే ఉంటారు. వెహికల్ అక్కడ ఆగింది చూసావా? ఎక్కువసేపు ఆగటానికి వీల్లేదు ఇక్కడ. జస్ట్ డ్రాప్ చేసి వెళ్ళిపోవటమేను. ఇట్లా డ్రాప్ చేసి వెళ్ళిపోవటమేను. డ్రాప్ చేసేసాము. బయట యునైటెడ్ వాళ్ళదైతే బయటే తీసేసుకుంటున్నాడు. లగేజీ ఇక్కడే ఇచ్చేస్తే ఇక మనం లోపలికి కూడా తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు కూడా హైదరాబాద్లో ఎక్కువసేపు ఉండనీయట్లేదు కానీ ఇది లోపల అనమాట. లక్కీలీ అప్పుడు ఎవ్వరూ లేరు లోపల. ఈజీగా అయిపోయింది. ఇంటి దగ్గరే చెక్అవుట్ చేసేసాం కాబట్టి జస్ట్ పాస్పోర్ట్ స్కాన్ చేస్తే సరిపోయిద్ది. మాది అయిపోయింది. ఇంక వచ్చేసారు జనం. సో మేము ముందు వెళ్ళాం అనుకున్నాము. ముందు బయలుదేరటం మంచిదయింది అనిపించింది. ఇది ఎయిర్‌పోర్ట్ అనమాట లోపల. ఇదంతా లోపల. మేము వెళ్ళినప్పుడైతే అసలు జస్ట్ 5, 10 నిమిషాల ముందే ఖాళీగా ఉంది. అటు ఉన్నట్టు ఇటు కూడా ఖాళీగా ఉంది. ఇక రిటర్న్ అయిపోయాము. డ్రాప్ చేసాము. ఇంకా రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నాము. మధ్యలో కొన్ని తీసుకోవాల్సినవి ఉంటే తీసుకున్నాము. ఇంక వచ్చేసాం.